పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. నా ఫేస్ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, ఏదో మంచి వీడియో చూపిస్తుంది సునీత అని. నిజంగా అండి, వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా, అమ్మవారి ఫేస్లు వచ్చినాయి. లాస్ట్ టైం కూడా మన దగ్గర అసలు అమ్మవారి ఫేస్లు ఎవరు చూసినా కూడా ఎంత బాగున్నాయో అని చెప్పి మేము సప్లై చేయలేకపోయాము. కానీ ఈసారి కొంచెం ముందుగానే మీకు మోడల్స్ అయితే తెప్పించామండి. అందులో మీకు వీడియోలో చూపించేవి ఏది నచ్చినా కూడా మేబీ ఒకటే ఫేస్ అందరికీ నచ్చొచ్చేమో, అలా కొంచెం టైం ఇస్తే మీకు కావాల్సింది నేను చక్కగా తెప్పిస్తానండి. అందుకే ముందుగా వీడియో షేర్ చేస్తున్నాను. అలాగే అమ్మవారి కూడా బుజ్జి అమ్మవార్లు వచ్చారు. మీరు తమ్నైల్లో ఆల్రెడీ చూసారు కదా, చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చింది. అదంతా వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్. అయితే ఇప్పుడు చూసే ఐటమ్స్ అంటే అమ్మవారి ఫేస్లు అవనివ్వండి ఏదైనా డైరెక్ట్గా మీరు వచ్చి షాప్కి పర్చేస్ చేయాలి అంటే మన షాప్ వచ్చి హైదరాబాద్లో వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. మీరు సింపుల్గా సునీత హోమ్ డెకోర్ అని గూగుల్లో లొకేషన్ పెట్టుకొని షాప్కి రీచ్ అవ్వచ్చు. లేదు రాలేమో అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే మీరు ఎక్కడ ఉన్నా కూడా ఐటమ్ని మీ ఇంటికి పంపిస్తామండి. దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్, ఫొటోస్ ఇలా ఫోటో పంపించడము మళ్ళీ ఇమీడియట్గా అలా ఫోన్ కలిపేయడం చేస్తున్నారండి. మీరు కూడా ఆలోచించండి. దాదాపుగా ఒక వీడియో కనీసం ఎంత లేదన్న 6-7 మంది చూస్తున్నారు అంటే ఒక 600-700 మెసేజ్లు వచ్చినాయి అనుకుందాము. 600-700 మందికి కాల్ చేస్తూ ఉంటే ఎప్పుడు మా వాళ్ళు రిప్లై ఇస్తారు, ఎప్పుడు మేము ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలుగుతాము? అస్సలు అవ్వట్లేదండి. కాల్స్ అయితే టూ మచ్గా వస్తున్నాయి. దయచేసి కొంచెం ఓపిక పట్టి వాట్సాప్లో మెసేజ్ పెట్టి వదిలేస్తే మేము రిప్లై ఇస్తామండి. రిప్లై ఇస్తేనే మాకు బిజినెస్ వస్తుంది. ఆ చిన్న లాజిక్ మిస్ అవ్వకండి. ఇంకోటి మీరు గమనిస్తే అర్థమవుతుంది. సంజన లేట్ నైట్ కూర్చుని, ఆ టైంలో అయితే కాల్స్ రావు అని చెప్పి లేట్ నైట్ కూర్చుని మెసేజెస్ అనేవి కంప్లీట్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో అసలు లేట్ నైట్ కూర్చుని వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. కొంచెం అర్థం చేసుకోండి. ఇంకొకటి, ఇప్పుడు చూపించే ఈ వీడియోలో చూసేసి రేట్లు విని రేట్ చెప్పకపోతే ఒక ప్రాబ్లం, చెప్తేనేమో టక్కన రేట్ ఎక్కువ అని టకటగా కామెంట్స్ పెట్టేస్తారు. మీరు డైరెక్ట్గా వచ్చి చూడకుండానో లేదు అంటే ప్రాపర్గా చూడకుండానో మెసేజెస్ పెట్టేయడం కాదండి. రేటు మాకు పడేదానికి మాకు కొంచెం మెయింటెనెన్స్ ఇవి చూసుకుని పెడతాం తప్పించి ఏదో వీటిల్లోనే కోట్లు సంపాదించేయాలని ఉండదు. ఎందుకంటే రేట్ ఎక్కువ ఉంటే దాని వర్త్ కంటే ఎక్కువ ఉంటే కనుక ఆబ్వియస్లీ ఎవరు తీసుకోరు, అది మాకు తెలుసు. సో దయచేసి చూడకోకుండా టక్కన కామెంట్లు పెట్టద్దు. స్టోర్కి వచ్చారు అంటే కనుక నేనైతే చెప్తాను, ఇవి తీసుకోవాలంటే స్టోర్కి వస్తే మీరే ఫీల్ అవుతారు. అసలు మీరు అబ్బా అసలు ఎంత పనితనం ఉంది అనేది మీకే అర్థమవుతుంది. చెప్పాలంటే లాస్ట్ టైం మనం చేసిన దాంట్లో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిన వరకు మనం సప్లై చేయగలిగిన వరకు, అలాగే షాప్కి వచ్చిన వాళ్ళు అది తీసుకోవద్దు అంటే వాళ్ళకి ముందు ఐడియా ఉన్నా లేకపోయినా తీసేసుకున్నారు. అసలు అబ్రాడ్ పిల్లలు అయితే అండి అప్పటికప్పుడు బుక్ చేసుకుంటే వాళ్ళకి ముందు ఇక్కడ ఆపి మళ్ళీ ఇక్కడ వాళ్ళకి మేము తెప్పించి వాళ్ళకి కొంతమందికి ఇంటికి డ్రైవర్ని ఇచ్చి పంపించినవి కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ అసలు బయట పిల్లలు డెకరేషన్ చేసుకుని పెడితే నిజంగా కొన్ని చూస్తే కళ్ళు చెమ్మగిలినాయండి, అంత మంచిగా ఉన్నాయి. ఎక్కువ డిస్క్రిప్షన్ ఇచ్చాను అనుకోకండి, ఇంకా చూసేద్దాం రండి. ఇదిగోండి, ముందుగా లక్ష్మీ అమ్మవారిని చూద్దాము. పీఠం అంటే విడిగా కలశం పెట్టుకుని పూజించే వాళ్ళకు కూడా చక్కగా ముందు అమ్మవారిని అలంకరించి ఇలా కూర్చోబెడతారు కదండి, దాని ముందు కలశం పెట్టుకుంటారు కదా. అట్లా ఇంకా మీకంటూ ఏమి శ్రమ లేదు. చక్కగా ఎంత కళకళలాడుతూ ఉన్నారు చూడండి. అసలు ఆ పట్టుచీర కలర్ కాంబినేషన్ కూడా చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే ఆర్నమెంట్స్ అండి, ఇవి పూసలు పెట్టినవి కాదు, ఆర్నమెంట్స్ స్టిక్ చేసి ఉంటాయి. సో దాని మూలంగా కూడా మీకు ఎక్కడికక్కడ ఇవి ఆర్నమెంట్స్ స్టిక్ చేసి ఉంటాయి అన్నమాట. ఫినిషింగ్ వైజ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కూడా బన్ లాగా వచ్చింది. వెనక ఈ దండలు ఇవన్నీ కూడా మీకు డిటాచబుల్. వచ్చిన తర్వాత మీరు చక్కగా అరేంజ్ చేసుకుని పెట్టుకోవడమే. సింపుల్గా 2 నిమిషాల్లో ఇది పెట్టేసుకున్నామా, కలశం పెట్టుకుని పూజ చేసుకున్నామా, అంతే. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 14,000 అండి. ఇందాక కొంచెం పెద్ద సైజులో చూసాం కదండి, చిన్న సైజు అమ్మవారు, మొత్తం కింద నుంచి 1 feet ఉంది అంతే. అమ్మవారి ఫేస్ చూడండి, ఇంత చిన్న ఫేసు,
చాలా చక్కగా అసలు పద్మాసనం వేసుకుని అసలు టెస్ట్ వేసుకుని లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో కూర్చున్నారా అన్నట్టుగా ఎంత అందంగా ఉన్నారో చూడండి. చక్కగా చిన్న స్టూల్ వేసి అమ్మవారిని కూర్చోబెట్టేసి కింద కలశం పెట్టేసుకుని చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇది మీకు ప్రైస్ వచ్చి 4000 రూపీస్ అండి. ఇందులో శారీ కలర్స్ చేంజ్ అవుతాయి, ఆర్నమెంట్స్ అవన్నీ సేమే ఉంటాయి కానండి శారీ కలర్ చేంజ్ అవుతుంది. చూపిస్తాను చూడండి. ఒకటే శారీ చాలామందికి నచ్చింది అనుకోండి, నేను మళ్ళీ వాటిని చేపిస్తాను. కాకపోతే కొంచెం టైం ఇవ్వాల్సి ఉంటుంది. అడ్వాన్స్ పే చేస్తే కనుక నేను మళ్ళీ చేపించి తెప్పిస్తాను. మంచి రాణి కలర్కి బ్లూ కలర్ బార్డర్ తోటి ఉన్న శారీ అండి. ఇంకా ఆర్నమెంట్స్ అయితే అసలు చూడండి, నిజంగా అమ్మవారికి కాసులు పేరు వేస్తారు కదా, అట్లా కాసుల పేరు లాగా బుట్టలు కూడా మంచి ముత్యాల బుట్టలు, కెంపుల్లాగా నగలు, నల్లపూసలు, అసలు ఎంత మెయిన్ ఆ క్రియేటివిటీకి అండి డబ్బులంతా. ఇవి చేసేవాళ్ళు చెప్పాను కదండి, నేను దండలు చేస్తారు కదా, వాళ్ళే ఇవి కూడా తయారు చేస్తారు. మా వీడియో కష్టాలు ఎలా ఉంటాయి అన్నమాట. దండలు చేసే వాళ్ళే ఇవి కూడా చేస్తారండి. మనకి విలేజ్లో లేడీస్ ఉంటారు కదండి చాలామంది, వాళ్ళకి పని నేర్పించి విడోస్ ఇలా కొంతమంది చదువు రాని వాళ్ళకి వర్క్ నేర్పించి వాళ్ళతోటి ఇవన్నీ చేపిస్తారనమాట ఆవిడ. సో మనం ఒక పీస్ తీసుకున్నాము అంటే మెయిన్ నాకు ఇవి తెచ్చినప్పుడు ఇవి అమ్మినప్పుడు అదొక రకమైన సంతోషం ఉంటుంది. వాళ్ళకి ఇండైరెక్ట్గా మనం హెల్ప్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో నేనే కాదండి, మీరు కూడా అందులో తల ఒక చెయ్యి వేస్తున్నారు తెలియకుండా. మంచి పీకాక్ బ్లూకి మెరూన్ కలర్ కూడా కాదు, అదొక డిఫరెంట్ షేడ్ అనమాట. చాలా బాగుంది. కలర్స్ అయితే దేనికైతే బాగున్నాయండి. మీకు ఏది నచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇదిగోండి, నిజంగా సాక్షాత్తు లక్ష్మీనారాయణలే వచ్చి కూర్చున్నారా అన్నట్టుగా ఉన్నారు కదా. సో విష్ణుమూర్తి అనమాట, విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు. ఇది ఇట్లా పేరండి. మీకు ఒకవేళ ఈసారి ఈ కలర్ నచ్చింది అంటే అమ్మవారిని అట్లా కూడా చేపిచ్చిస్తాము. విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు సెట్. మామూలుగా అమ్మవారు ఇప్పుడు వరకు మనం చూసినవి 4000 కదండి సింగిల్. ఇది పేరు వచ్చి 8700 పడుతుంది. ఇదిగోండి, ఇవి అమ్మవారి ఫేస్లు, ఓన్లీ ఫేస్లు. కలసాన్ని కొబ్బరికాయ కట్టుకుని దాంతోపాటు మనం పెట్టుకుంటాం కదా, అలా ఫేస్ అనమాట. ఇంకా ఇవి లాస్ట్ టైం వచ్చినాయి. ఈ సేమ్ స్పెసిఫిక్గా ఈ డిజైన్ కోసం చాలామంది లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేశారు, కానీ ఆ టైంలో ఆర్నమెంట్స్ దొరక్క సేమ్ డిజైన్ తెప్పించలేకపోయాము అప్పుడు. ఇప్పుడైతే 20 పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. మీరు కావాలంటే కనుక టకటక బుక్ చేసుకోవచ్చు. ఇది ప్రైస్ అయితే ఒక 300 పెరిగింది లాస్ట్ టైం మీద, 3800 అయిందండి ఇప్పుడు. ఎందుకు అంటే అసలు మెయిన్ ఈ ఆర్నమెంట్స్ అంటే స్టిక్ చేస్తారు కదండి, మెయిన్ ఇది కూడా ప్లాస్టిక్ కాదనమాట, ఫైబర్ మాస్క్. సో దాని మూలంగా ఆ ఫేస్ దగ్గరగా చూస్తే కనుక మీకే తెలుస్తుంది ఆ ఫినిషింగ్ అదంతా కూడా. ఇదొక మోడలు, ఇందులో చాలా వచ్చినాయండి, నేను చూపిస్తాను చూడండి ఒక్కొక్కటి. ఇదొక మోడలు. ఇందులో అమ్మవారికి ఏంటంటే అటు ఇటు సూర్యవంక చంద్రవంక పెడతాం కదా, అలాగే మధ్యలో ముత్యాల పాపడి పిల్ల. దేని అందం దాందేనండి, అన్నీ కూడా సేమ్ ప్రైస్. మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. అసలు చూసారా, ఇదొక మోడల్. ఇక్కడ మా సంజనాకి నాకు కూడా ఒక డౌట్ ఏమొచ్చిందంటే, చాలాసేపు వెంటర్ తోటి వాదించామన్నమాట. మీరు అది మొత్తం డెకరేషన్ చేసిందే మేము 4000కి అమ్ముతున్నాము, ఇదొక్కటి 3800కి అమ్మాలి అంటే ఎలాగో అని అంటే, ఆవిడ చెప్పిన రీజన్ ఏంటంటే ఈ మాస్క్ సైజు పెరిగింది కదా, మాస్క్ ఇవి చాలా కాస్ట్ పడుతున్నాయంట. రెండోది ఈ జ్యువెలరీ కూడా, ఇవి చిన్న దాంట్లో దాదాపుగా మనకి ఇందులో పావంతు జ్యువెలరీ తోటి అయిపోతుందమ్మా. దాని మూలంగా మీకు ప్రైస్ వేరియేషన్ వస్తుంది అని చెప్పారు. సో మీకు ఎట్లా నచ్చితే అలా తీసుకోవచ్చు అండి. ఫేస్ నచ్చితే ఫేస్ తీసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇంకా చాలా ఉన్నాయండి, నేను కొన్ని చూపిస్తున్నాను. మీరు కాంటాక్ట్ చేస్తే కనుక ఫోటో షేర్ చేస్తారు, మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఈ ఆర్నమెంట్స్ అన్నీ చేంజ్ అవుతాయి అంతే. ఇదిగోండి, ఇదొక మోడలు. నెక్స్ట్ వెనకమాల బన్ను పెట్టి దానికి పువ్వులు కూడా పెట్టేశారనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా. లాస్ట్ టైము ఏదైతే ఈ పాపిడి బిళ్ళ ఉందో ఈ మోడల్ బాగా పోయినాయి అనమాట. మధ్యలో ఇట్లా కాసులు వచ్చినాయి కదా పాపిడి బిళ్ళకి, చాలా బాగా పోయినాయి. మీకు ఇదంతా వద్దు, ఓన్లీ ఇది జస్ట్ అన్ని ఈ డెకరేషన్ తోటి ఫేస్ కావాలన్నా కూడా చేపిచ్చిస్తాము.
ఇది బన్ తోటి వచ్చింది కదా, ప్రైస్ వచ్చి 4400 అండి. ఇది స్పెసిఫిక్గా సంజన సెలెక్షన్ అన్నమాట. ఇది సంజన చెప్పి చేపించింది. సైడ్ కొప్పు నేను కస్టమైజ్ ఏం చేయించానంటే, ఇది ఏదైతే ఉందో ఆవిడ కాటన్ దాంతో ఇస్తానన్నారు, కాటన్ మాల్ తోటి. కాకపోతే నాకు అది మన వాళ్ళు ఇప్పుడు వాష్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుందని అది వద్దని క్లాత్ పెట్టించాను. ఇదిగోండి చక్కగా మధ్యలో పాపిడి బిళ్ళ, అసలు ఎంత అందంగా ఉన్నారో చూడండి అమ్మ. ఇదిగోండి మళ్ళీ ఇట్లా కొప్పుకి మధ్యలో అది అసలు ఎంత ముద్దుగా ఉందో. ఇది ప్రైస్ కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివేనండి. ప్రైస్ వచ్చి 6000 పడుతుంది. చాలా బ్యూటిఫుల్ పీస్ అండి అసలు. సంజన అయితే అమ్మ మనం ఉంచుకుందాం, ఇక ఏది చూస్తే అది మనం ఉంచుకుందాం. ఇదిగోండి ఇది కలసానికి పెట్టుకునే స్టాండ్ అన్నమాట. పెట్టుకుని మనం పక్క నుంచి దండలు అవి వేసుకోవచ్చు. అమ్మవారికి ఇలా కలసం పెట్టేసుకుంటాం కదా. నేను మీకు తర్వాత మళ్ళీ డెమో చూపిస్తాను. ప్రస్తుతం అయితే అవన్నీ ఏమి అరేంజ్ చేయలేదు మేము. కలసానికి ఇది కొబ్బరికాయకి తగిలిచ్చేసుకోవడం అరేంజ్ చేసాం, కానీ అది యుఎస్ సేమ్ మొత్తం సేమ్ వాళ్ళు తీసేసుకున్నారు అనమాట. ఇప్పుడు మళ్ళీ చేసి చూపించాలి. ఇది 200 రూపీస్ అండి. ఇదేమో బ్యాక్ సైడ్ మనం కొబ్బరికాయకి ఇలా గుచ్చుకుని చక్క పువ్వులు అయ్యి దీనికి పెట్టుకోవచ్చు అనమాట. దానికి పువ్వులు చూపిస్తాం ఫస్ట్. ఇవ్వండి ఇవేమో అమ్మవారికి వెనకమాల వేణిలాగా పెట్టుకోవడానికి అనమాట. మనకి నచ్చిన కలర్స్ పెట్టుకోవచ్చు చక్కగా. ఇదిగోండి మనం ఇవి ఎంత నార్మల్ పువ్వులు పెట్టినా కానండి, అసలు అమ్మవారి కంటే పూలే పెడతాము, కానీ వాడిపోతాయి కదా. సో పువ్వులు పెట్టినా కూడా ఈ డెకరేషన్ అన్నట్టు. ఇంకోటి ఎక్కడ మనకి ఇందులో ప్లాస్టిక్ కానీ పెట్టకూడదు కానీ ఏం లేదండి. క్లాతే ఇది చూసారా, క్లాతే చక్కగా. అసలు ఎక్కడ ఏమన్నా నొక్కుంటుందా చూడండి, ఇట్లా అన్నా కానీ ఆ ఫినిషింగ్ ఆ దాని గురించే మీకు ఆ ప్రైస్. ఇది 200 రూపీస్ ఈచ్ అండి. ఇది ఒకటి దీంట్లో మట్టికి ఇక్కడ ఇది ఇంకా దీనికి ఒక్కదానికి ప్లాస్టిక్ వస్తుంది. ఇవన్నీ మట్టి మొత్తం ఫ్యాబ్రికే వస్తుంది. ఇది మనకి బ్యాక్ సైడ్ ఇట్లా కొబ్బరికాయకే గుచ్చేసుకోవచ్చు అనమాట వేణి. చాలా బాగుంటుంది. లాస్ట్ టైం అయితే ఇది అసలు మామూలుగా సేల్ అవ్వలేదు. దానిలోనే కలర్స్ చూసారా, మనకి ఈ మధ్యలో ఇది మారుతుంది. అలాగే బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా అండి టైం టేకింగ్వి. మొత్తం అంతా హ్యాండ్మేడ్ ఐటమ్ కదా. సో ఇదంతా కూడా కాటన్తో చేసినవి. మళ్ళీ మొగ్గలు కానీ ఏదైనా కూడా జస్ట్ ఏంటంటే ఆ లేబర్ ఛార్జెస్ ఏదైతే వర్క్ చేసేటప్పుడు పడుతుందో మెయిన్ అది. ఇది కలసానికి మాల వేసుకోవడానికి అనమాట. అమ్మవారికి ఇట్లా పైనుంచి ఇలా మనకి వేయచ్చు, లేదు అంటే ఎలా అయినా కానీ డెకరేషన్ పర్పస్. ఈచ్ వన్ 1250 రూపీస్ అండి. వాషబుల్ చక్కగా మనకి ఇంత డార్క్ కలర్స్ ఉన్నా కూడా ఈ కలర్ వచ్చి పక్కన అంటడం కానీ అట్లా ఏమి ఉండదు. హ్యాపీగా ఒక 6-7 సంవత్సరాలు వాడుకోవచ్చు అన్నమాట. వాళ్ళు చెప్పడం మనకి 9-10 ఇయర్స్ అని చెప్పారు, కానీ నేను 6-7 ఇయర్స్ అని చెప్తున్నా. మనకు చాలా అండి పైసా వసూలు, 2 ఏళ్ళు వాడుకున్నా కానీ. అదండి మరి ఈ రోజుకైతే వీడియో. ఎలా అనిపించింది మీకు? అమ్మవారి ఫేసులు కానివ్వండి, అమ్మవారి రూపం కానివ్వండి, ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరికీ ఆ పరమాత్మని ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.